సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో ఈరోజు ఒక విధ్వంసం జరిగింది. అయితే ఐపీఎల్ 2026 సీజన్లో భాగంగా రాజస్థాన్ అలాగే హైదరాబాద్ జట్లు సోమవారం నాడు జరిగిన మ్యాచ్లో తలపడ్డాయి. హైదరాబాద్ జట్టు ఏకంగా 57 పరుగుల తేడాతో గెలుపొందింది. అయితే దీనికి క్రెడిట్ ఎవరికైనా ఇవ్వాలి అంటే అది ఖచ్చితంగా ఒక యువ కెరటానికి ఇవ్వాలి. అతను ఎవరో కాదు, ప్రఫుల్ హింగే. అయితే ప్రఫుల్ హింగే గురించి చెప్పాలి అంటే అసలు తను చాలా అంటే చాలా అద్భుతమైన బౌలర్. గతంలో వరుస పెట్టి వికెట్లు తీస్తున్న నేపథ్యంలో ఎస్ఆర్హెచ్ జట్టు బౌలింగ్ కోచ్ తనని పట్టుకుని ఖచ్చితంగా ఇతను పైకొస్తాడు అని నమ్మి తనకి ఈ అవకాశం అయితే ఇచ్చాడు. ఈ మ్యాచ్తో ఐపీఎల్లోకి అరంగేట్రం చేసిన ప్రఫుల్ హింగే ఇక ఇన్నింగ్స్ ఫస్ట్ ఓవర్లోనే 3 వికెట్లు తీసి ఒక అద్భుతమైన ఘనతను అందుకున్నాడు. అంటే మొదటి ఓవర్లోనే 3 వికెట్లు తీసిన పేసర్గా ఘనత సాధించిన తొలి బౌలర్గా చరిత్రకెక్కాడు. విధ్వంసకర బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని గోల్డెన్ టకౌట్ చేశాడు. మొత్తం 4 వికెట్లతో అరంగేట్రం మ్యాచ్లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అందుకున్న తర్వాత తను మాట్లాడిన మాటలు చాలా సంచలనంగా మారాయి. అయితే ఇంతకీ తను ఏమన్నాడో ఒకసారి తెలుసుకుందాం. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రఫుల్ హింగే ఏం చెప్పాడు అనేది కనుక చూసుకున్నట్టయితే, నా అరంగేట్రానికి నేను చాలా అంటే చాలా ఎదురు చూశాను. కానీ నేను ఈ యొక్క ఎంట్రీని ముందుగానే ఊహించాను. గత ఏడాది నేను ఆడే తొలి ఐపీఎల్ మ్యాచ్లోని ఖచ్చితంగా 4-5 వికెట్లు తీస్తానని ఒక చోట రాసుకున్నాను. పవర్ ప్లేలో వీలైనంత వరకు ఆధిపత్యం చెలాయించాలనుకున్నాను. నేను నమ్మకాలను బలంగా విశ్వసిస్తాను. 13 ఏళ్ల వయసులో క్రికెట్లో అడుగుపెట్టాను. అప్పుడు నాకు లెదర్ బాల్ అంటే ఏంటో తెలియదు. అయితే మా నాన్నను క్రికెట్ క్లబ్లో చేర్పించమని అడిగితే వయసు చిన్నదని మొదట నిరాకరించారు. కానీ అక్కడి నుంచే నా ప్రయాణం మొదలైంది. ఈ అవార్డును నా కుటుంబానికి అంకితం చేస్తున్నాను. వారు నా కోసం ఎన్నో త్యాగాలు చేశారు. వారి వల్లే నేను ఈ స్థాయికి చేరాను. ఇక సూర్యవంశీ వికెట్ నాకు బాగా నచ్చింది. ఎందుకంటే అతను మంచి ఫామ్లో ఉన్నాడు. సూర్యవంశీని తన తొలి బంతికే అవుట్ చేయాలని నేను ముందుగానే ప్లాన్ చేసుకున్నాను. అయితే మా జట్టులో ఒకరిద్దరితో చెప్తున్నప్పుడు తను ఆ మాటను విన్నాడు. అయితే ఆ సమయంలో తను నాకేసి చాలా కోపంగా చూశాడు. కానీ ఆ ఆటలో ఇవన్నీ సహజం. తను ఒక అద్భుతమైన బ్యాటర్. అంతకు మించి నేనేమీ చెప్పలేను. కానీ అటువంటి బ్యాటర్ని వికెట్ తీస్తేనే కదా ఒక బౌలర్గా నాకు కూడా గుర్తింపు వచ్చేది. బౌన్సర్ లేదా ఇతర పద్ధతిలోనైనా వైభవ్ ఫస్ట్ బాల్కే పెవిలియన్కు చేరుతాడు అని అనుకున్నాను. అలాగే నా నా సహచర ఆటగాళ్ళతో చెప్పాను. అయితే అలాగ చెప్పినప్పుడు అతను ఆ మాటలు విని వెంటనే స్పందించడం నాకు కొంచెం షాక్కి గురయ్యేలాగా చేసింది. ఇక ఇవన్నీ ఆటలో తప్పవు. ఎందుకంటే దృఢమైన నిశ్చయం, మంచి ప్లానింగ్ ఉంటే తప్ప వికెట్లు పడటం అనేది అంత సులువైన విషయం కాదు. మా బౌలింగ్ కోచ్ వరుణ్ భాయ్ నాకు చాలా సహాయం చేశారు. గతంలో నాకు గాయాలు ఎక్కువగా ఇబ్బంది పెట్టినా ఇప్పుడు ఫిట్గా ఉన్నాను. నాకు మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. నన్ను బౌలర్గా తీర్చిదిద్దిన ఎంఆర్ఎఫ్ ఫౌండేషన్కు కృతజ్ఞతలు. ఇక నేను అక్కడ ఉన్నప్పుడు ఫిజియో నవీన్ సార్ నన్ను చాలా బాగా చూసుకున్నారు. నేను ఈరోజు ఈ స్థాయికి చేరుకున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఇంతకు మించి నేనేమీ చెప్పలేను అంటూ చెప్పుకొచ్చాడు. అయితే అయితే ఈ ప్రఫుల్ హింగే అసలు నిజంగా ఎరగదీశాడనమాట. మొదటి ఓవర్లో 3 వికెట్లు. ఫస్ట్ వికెట్ వైభవ్, సెకండ్ వికెట్ ధ్రువ్ జురెల్, మూడో వికెట్ వచ్చేసరికి పిచిటోరియస్ది. ఇక 4గో వికెట్ రియాన్ పరాగ్. ఇలాగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు కీలకమైన టాప్ ఆర్డర్ అంతా. అంటే ఇప్పటి వరకు 4 మ్యాచ్లు ఆడింది రాజస్థాన్ జట్టు. ఈ 4 మ్యాచ్ల్లో కూడా బాగా రాణించిన ఆటగాళ్ళందరూ కూడా ఈ ప్రఫుల్ హింగే బౌలింగ్లో ఫట్ 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 మన వెళ్ళిపోయారు. అయితే ఇక మిగతా వికెట్లను కూడా ఎస్ఆర్హెచ్ జట్టు పూర్తిగా లాగేసుకుంది. నిజానికి ఇప్పటి వరకు ఎస్ఆర్హెచ్ జట్టు ఆడిన మ్యాచెస్లో కేవలం బౌలింగ్ వైఫల్యం వల్లనే ఈ ఓటమి అనేది జరిగింది. అయితే లాస్ట్ మ్యాచ్లో ఏమైంది అంటే ఎస్ఆర్హెచ్ జట్టు తాత్కాలిక కెప్టెన్ అయిన ఇషాన్ కిషన్
ఇలా గనక జట్టు ఉంటే మాత్రం నేను అసలు ఈ జట్టులోనే నేనుండను అని చెప్పి చాలా సంచలనమైన కామెంట్స్ చేశాడు. అసలు చాలా సీరియస్ అయ్యాడు. మరి ఆ తర్వాత జట్టులో పరిస్థితులు మారాయా? లేకపోతే మొత్తం పరిస్థితుల్లోని ఇషాన్ కిషన్ చక్కదిద్దాడా? లేకపోతే వేరే ఇంకేదైనా జరిగిందో తెలీదు కానీ ప్రఫుల్ హింగే అయితే మాత్రం అడుగు పెట్టేశాడు. అయితే ఇక విషయంలోకి వచ్చినట్టయితే ప్రఫుల్తో పాటు అంటే ప్రఫుల్ హింగేతో పాటు ఇంకొక ఆటగాడు కూడా చాలా బాగా రాణించాడు. ఇక దాంతో హైదరాబాద్ జట్టు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకపోయింది. దానికి తోడు ఇషాన్ కిషన్ 91 పరుగులు, అలాగే నితీష్ కుమార్ రెడ్డి, ఇంకా ప్రతి ఒక్కరూ కూడా బ్యాటింగ్లో కూడా చాలా బాగా రాణించారు. ఇలా రాణించడంతో ఇక రాజస్థాన్ జట్టు కీలకమైన టాప్ ఆర్డర్ని కుప్పకూల్చడంతో వేరే అవసరమే లేకుండా పోయింది. ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే సకీబ్ హుసేన్ తను కూడా 4 వికెట్లు తీశాడు. కానీ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఈ సకీబ్ హుసేన్ అనే అబ్బాయి 24 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. హింగే 34 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీశాడు. మ్యాటర్ ఒకటి అంటే తనే తక్కువ పరుగులు ఇచ్చాడు కదా, మరి తనకెందుకు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ రాలేదు? తినే ఎక్కువ పరుగులు సమర్పించుకున్నాడు కదా 4 వికెట్లు తీసినప్పటికీ అని అంటే ఫస్ట్ ఓవర్లోనే 3 వికెట్లు తీశాడు. అంటే జస్ట్ ఒక 3-4 రన్స్కి రాజస్థాన్ జట్టు పూర్తిగా అసలు ఇంకా 3 వికెట్లు కోల్పోయింది. అప్పటి వరకు అసలు వాళ్ళ బీభత్సమైన భీకరమైన బ్యాట్స్మెన్స్ వాళ్ళందరి పెవిలియన్కి వెళ్ళిపోతే ఇంకా అసలు ఒక్కసారిగా షాక్ అయిపోయింది అనమాట మొత్తం మైదానం అంతా కూడా. మైదానం అంటే మనం ఇప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్లు జరగటం లేదు అంటున్నారు. కానీ జరిగితే ఏమైందో తెలుసా? మ్యాచ్లో అనూహ్యమైన ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ ఉత్కంఠంగా సాగుతున్న సమయంలో స్టేడియంలో లైట్లు ఆగిపోయాయి. ఆటగాళ్ళు, ప్రేక్షకులు షాక్ అయిపోయారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన లీగ్లో ఇటువంటి లోపాలు తలెత్తడం నిజంగా అవమానకరంగా ఫీల్ అవుతున్నారు. ఎందుకనంటే సామాజిక మాధ్యమాల్లో చాలా తీవ్రంగా మండిపడుతున్నారు. ఇక్కడ హైదరాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో సన్ రైజర్స్ బ్యాటర్లో ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లెసెన్ బాగా ఆడుతున్నారు. అయితే ఆ సమయంలో ఏమైంది? 13th ఓవర్ పూర్తయిన వెంటనే స్టేడియంలో లైట్స్ అన్నీ ఒక 1 మినిట్ దాకా పూర్తిగా ఆగిపోయాయి. ఒకసారి మైదానం అంతా చీకటైపోయింది. మైదానంలో ఉన్న ఆటగాళ్ళు ఏం జరుగుతుందో అర్థం కాక అలా నిలబడిపోయారు అనమాట. స్టాండ్ స్టిల్ అయిపోయారు. కొద్దిసేపటికి మళ్ళీ లైట్స్ వచ్చినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. అయితే ఇప్పటికే హైదరాబాద్ స్టేడియంల మీద చాలా రకాల విమర్శలు వస్తున్నాయి. మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే అసలు హైదరాబాద్లో మ్యాచ్లు పెట్టడమే గగనం అవుతుంది. సరే అది అయిన తర్వాత మొత్తానికి హైదరాబాద్కి మ్యాచ్లు వస్తున్నాయి, బాగా నడుస్తుంది అనుకునే టైంకి ఇక ఇలాగ లైట్లు ఆగిపోవటము, లేకపోతే పిచ్చెస్ని సరిగ్గా రెడీ చేయకపోవడం టైంకి, ఇవన్నీ కూడా చాలా ఇబ్బంది కలిగించే విషయాలు. ఎనీవేస్ హైదరాబాద్ జట్టు అయితే మాత్రం చాలా అద్భుతంగా రాణించింది. ఇప్పుడు ఏకంగా పాయింట్స్ పట్టికలో 4వ స్థానంలో ఉంది. రాజస్థాన్ జట్టు ఏకంగా 4 మ్యాచ్లు గెలిచేసింది. సూపర్ డూపర్ రన్ రేట్తో ఉంది కాబట్టి అది ఇంకా ఫస్ట్ ప్లేస్లోనే కొనసాగుతుంది. కానీ మ్యాటర్ అంతా ఏంటంటే హైదరాబాద్ జట్టు పుంజుకోవడం. ఎక్కడో సిక్స్త్ స్థానంలో ఉండాల్సిన హైదరాబాద్ జట్టు పైకి వెళ్ళిపోయింది. ఎందుకనంటే చాలా పరుగుల తేడాతో ఓటమి పాలవడంతో ఇది జరిగింది. ఇది జస్ట్ బికాస్ ఆఫ్ బౌలర్స్. ఎందుకంటే ఈ ఐపీఎల్ సీజన్లో బౌలర్సే మొత్తం అంతా హీరోలు, బ్యాట్స్మెన్స్ కాదు. లేదంటే ఆల్రౌండర్, వీళ్ళే ఆల్రౌండర్ లేదా బౌలర్స్ ఇద్దరే. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని మీరు కనుక ఈ వీడియోస్ని చివరి వరకు చూసుకున్నట్టయితే జస్ట్ మీ నేమ్ని కానీ లేకపోతే మీకు నచ్చే ఐపీఎల్ జట్టుని కానీ కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలా పెట్టినట్టయితే మేము మీకు ఖచ్చితంగా ఆ కామెంట్ని పిన్ చేయడం జరుగుతుంది. అలాగే షౌట్అవుట్స్ కూడా కొన్ని ఉండడం అయితే జరుగుతాయి అన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.